తమిళనాడులో భాషా వివాదం తీవ్ర రూపం దాలుస్తోంది. డీఎంకే బీజేపీ మధ్య తాజాగా #వార్ మొదలైంది. గెట్అవుట్ మోడీ అని డీఎంకే నేతలు ట్వీట్ చేస్తే అందుకు కౌంటర్గా గెట్అవుట్ స్టాలిన్ అని ట్వీట్ చేశారు బీజేపీ నాయకులు. తమిళనాడులో ట్విట్టర్ వేదికగా #వార్ ప్రారంభమైంది. డీఎంకే వారు గెట్అవుట్ మోడీ అంటే దానికి కౌంటర్గా గెట్అవుట్ స్టాలిన్ అన్నారు బీజేపీ నాయకులు. కొన్ని రోజులుగా తమిళనాడులో భాషా వివాదం నెలకొంది. జాతీయ విద్యా విధానం క్రింద త్రిభాషా సూత్రాన్ని తమిళనాడులో కూడా ఖచ్చితంగా పాటించాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల స్పష్టం చేశారు. త్రిభాషా సూత్రాన్ని పాటించకపోతే సమగ్ర శిక్షా అభియాన్ కింద ఇచ్చే 2400 కోట్ల రూపాయల నిధులను నిలుపుదల చేస్తామని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తమిళనాడు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హెచ్చరికలను డీఎంకే సీరియస్గా తీసుకుంది. దీంతో గెట్అవుట్ మోడీ అంటూ తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ట్వీట్ చేశారు. దీనికి భారతీయ జనతా పార్టీ కౌంటర్ ఇచ్చింది. గెట్అవుట్ స్టాలిన్ అంటూ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అన్నామలై #తో డీఎంకేపై విమర్శలు గుప్పించారు. దీంతో డీఎంకే బీజేపీ మధ్య ఎక్స్ వేదికగా #వార్ మొదలైంది. వాస్తవానికి తమిళనాట ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే పూర్తిగా ద్విభాషా విధానానికి కట్టుబడి ఉన్న పార్టీ. అంటే తమిళం, ఇంగ్లీష్. అయితే తమిళనాడులో పాగా వేయడానికి త్రిభాషా సూత్రాన్ని ప్రచార అంశంగా బీజేపీ ఎంచుకుంది. అంటే తమిళం, ఇంగ్లీష్ అలాగే హిందీ అన్నమాట. కాగా తమిళనాడు ప్రజలపై బలవంతంగా హిందీని రుద్దడానికి కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రయత్నిస్తోందన్నమాట. తమిళనాడులో మొదట్నుంచి హిందీ వ్యతిరేకత ఉంది. 1965 నుంచి హిందీ భాషను బలవంతంగా రుద్దడాన్ని డీఎంకే వ్యతిరేకిస్తోంది. కాగా 1967లో తమిళనాడులో అప్పటి కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఇదే ప్రధాన కారణం. తాజాగా మరోసారి తమిళనాడులో భాషా వివాదం నెలకొంది. త్రిభాషా సూత్రం కింద హిందీని అంగీకరించడం అంటే తమిళ భాషకు తిలోదకాలు ఇవ్వడమే అంటున్నారు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్. హిందీని బలవంతంగా రుద్దడానికి కేంద్ర ప్రభుత్వం చేసే ఎటువంటి ప్రయత్నాన్నైనా తాము అడ్డుకుంటామంటున్నారు ఉదయనిధి స్టాలిన్. అంతేకాదు త్రిభాషా సూత్రాన్ని అమలు చేస్తేనే సమగ్ర శిక్షా మిషన్ నిధులు ఇస్తామని, లేదంటే ఇచ్చేది లేదని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హెచ్చరించడాన్ని డీఎంకే ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి న్యాయబద్ధంగా తమకు రావాల్సిన వాటాల గురించి అడిగితే అందుకు హిందీ భాషతో ముడిపెడుతున్నారని ఉదయనిధి స్టాలిన్ మండిపడ్డారు. కేంద్రం నుంచి రావాల్సిన వాటాకు త్రిభాషా సూత్రానికి సంబంధం ఏమిటని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సూటిగా ప్రశ్నించారు. డీఎంకే సర్కార్ను బెదిరించడాన్ని తాము సహించేది లేదన్నారు ఆయన. కేంద్ర ప్రభుత్వ బెదిరింపులను తమిళనాడు ప్రజలు గమనిస్తున్నారన్నారు ఉదయనిధి. సరైన సమయంలో కేంద్ర ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెబుతామన్నారు ఉదయనిధి స్టాలిన్. తమిళనాడు మౌలికంగా ద్రవిడుల నేల అనే విషయాన్ని కేంద్రంలోని బీజేపీ పెద్దలు మర్చిపోతున్నారని ఉదయనిధి నిప్పులు చెరిగారు. కాగా రాజకీయ విభేదాలకు అతీతంగా జాతీయ విద్యా విధానం అమలు చేయాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్కు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తాజాగా ఓ లేఖ రాశారు. త్రిభాషా సూత్రానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీకి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ లేఖ రాసిన నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. కాగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లేఖకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. తమిళ భాషకు ప్రజలకు నష్టం కలిగించే ఎటువంటి చర్యలను తమ ప్రభుత్వం అనుమతించేది లేదని తెగేసి చెప్పారు ఎంకే స్టాలిన్.
సమగ్ర శిక్ష అభియాన్ కింద ఇచ్చే నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా 1965లో తమిళనాట ఉవ్వెత్తున ఎగిసిన హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ తేనెతుట్టపై రాళ్లు వేయరాదని ఎంకే స్టాలిన్ హెచ్చరించారు. కాగా తమిళనాడులో నెలకొన్న భాషా వివాదంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. భాషల మధ్య వైరం సృష్టించవద్దంటూ తమిళనాడు ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో తాజాగా జరిగిన అఖిల భారత మరాఠీ సాహిత్య సమ్మేళన్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే తమిళనాట ప్రతిపక్షంగా ఉన్న అన్నాడీఎంకే కూడా త్రిభాషా సూత్రం అమలును వ్యతిరేకిస్తోంది. ఏమైనా రానున్న రోజుల్లో తమిళనాడులో హిందీ భాషకు సంబంధించి బీజేపీ, డీఎంకే మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.